అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. ఇది అంతిమ దినమని ఎందుకు పిలువబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినము ఉండదు. అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి అంటే, అంతిమ దినాన్ని విశ్వసించడం అంటే మానవ జాతి మరలా ప్రాణాలతో లేపబడుతుందని మరియు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతుందని విశ్వసించటం. అంతిమ దినం గురించి ఖురాన్లో మరియు హదీసులలో తెలుపబడిన ప్రతి దాన్ని మనం విశ్వసించటం. అంతిమ దినం గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హాను తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు. సూరే అల్ హజ్ సూరా నెంబర్ 22 వాక్యం నెంబరు 1 నుండి 2లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం ఇన్నా జల్జలత్ సాఅతు షయ్యున్ అజీం. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఓ మానవులారా, మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మర్చిపోవడాన్ని, ప్రతి గర్భవతి తన గర్భాన్ని కోల్పోవడాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ ఏదో మైకంలో ఉన్నట్లు నీవు చూస్తావు. కానీ నిజానికి వారు మద్యం త్రాగి ఉండరు. కానీ అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హాను తఆలా ఈ వాక్యంలో తెలియజేయటం జరుగుతుంది. దాని తర్వాత సమాధి అవస్థ అంటే, మరణం తర్వాత మొదటి మజిలీయే సమాధి అవస్థ. మరి మృతదేహం భూమిలో సమాధి చేయబడిందా, లేక సముద్రంలో విసిరివేయబడిందా, గాలిలో కలిపివేయబడిందా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనబోయే కఠిన పరీక్ష ఇది. ప్రతి ఒక్కరూ ఈ అవస్థను ఎదుర్కోనవలసి ఉంది. మరియు ప్రతి ఒక్కరూ 3 విషయాల గురించి ప్రశ్నించబడతారు. మన్ రబ్బుక అంటే నీ ప్రభువు ఎవరు, మా దీనుక అంటే నీ ధర్మం ఏది, మన్ నబియుక నీ ప్రవక్త ఎవరు. విశ్వాసి ఇలా జవాబిస్తాడు, నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, మరియు నా ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఈ దాసుడు సత్యం పలికాడు అని ఒక దివ్యవాణి ఆకాశాలలో నుండి ధృవీకరిస్తుంది. అప్పుడు అతని కంటి చూపు చూడగలిగేంత వరకు సమాధి విశాలమవుతుంది. స్వర్గాలంకరణలు అమర్చబడతాయి. స్వర్గంలోనికి ఒక ద్వారం తెరవబడి సువాసనలు మరియు శుభాలు స్వర్గం నుండి అక్కడికి వస్తుంటాయి. ఈ స్థితి నిస్సందేహంగా అతని ప్రాపంచిక స్థితి కంటే ఎంతో మేలైనది. అతని ప్రభువు గురించి, ధర్మం గురించి మరియు ప్రవక్త గురించి ప్రశ్నించినప్పుడు ఆ అవిశ్వాసి మరియు కపట విశ్వాసి ఇలా జవాబిస్తారు, ఓహ్, నాకు తెలియదు, ప్రజలు ఏదో అనడం విన్నాను మరియు నేను కూడా అలాగే అన్నాను. సమాధి అవస్థ విశ్వసించడం తప్పనిసరి. ఎందుకంటే దానిని విశ్వసించడం అనేది అంతిమ దినంపై విశ్వాసంలోని ఒక భాగం. నమాజులో మనం ఇలా అర్థిస్తాము, నరకాగ్ని యాతన నుండి మరియు సమాధి యాతన నుండి మేము అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాము. కాబట్టి ఖురాన్ మరియు సున్నతుల నుండి సమాధి యాతన రుజువు చేయబడింది. దానిని విశ్వసించడం అనేది అంతిమ దినాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. దాని తర్వాత పునరుత్థానం. సమాధి అవస్థ తర్వాత పునరుత్థానం. మహోన్నతుడైన అల్లాహ్ తీర్పు దినమున మన శరీరాలను నగ్న పాదాలతో నగ్నంగా లేపుతాడు. నగ్న పాదాలతో ఎలాంటి చెప్పులు, బూట్లు లేకుండా, అంటే పాదాలపై పాదరక్షల వంటి ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, నగ్నంగా ఎలాంటి దుస్తులు లేకుండా లేపబడతారు. కొన్ని హదీసులలో అల్లాహ్ సుబ్హాను తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బుర్హమన్ అని పేర్కొనబడింది. అంటే ఎలాంటి సంపద లేకుండా అక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మలను మాత్రమే కలిగి ఉంటారు. పునరుత్థాన దినం అంటే తిరిగి లేపబడటం, అంతేగాని కొత్తగా మరలా సృష్టించబడటం కాదు. దీని గురించి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూరే యాసీన్ సూరా నెంబర్ 36 వాక్యం నెంబర్ 79లో ఈ విధంగా తెలియజేస్తున్నారు, వారికి చెప్పు, వాటిని తొలిసారి సృష్టించబడిన వాడే తిరిగి బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. దాని తర్వాత పునరుత్థానం తర్వాత ప్రజల కర్మల పత్రాలు. అల్లాహ్ అంతిమ దినాన్ని యౌముల్ హిసాబ్ అంటే లెక్క చూడబడే దినం అనే పేరుతో పిలిచాడు. ఎందుకంటే అది మానవ జాతి కర్మల లెక్కలు చూడబడే దినం.
అవిశ్వాసులు తమ పాప కార్యాలను ఒప్పుకుంటారు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా హూద్ సూరా నెంబర్ 11 వాక్యం నెంబర్ 18లో తెలియజేస్తున్నారు. అవిశ్వాసులు తమ పాప కార్యాలను ఒప్పుకుంటారు. వారి కర్మల ఫలితంగా వారు అవమానానికి గురి చేయబడతారు. అప్పుడు సాక్షులు ఇలా సాక్ష్యమిస్తారు, తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్లే అని. కాబట్టి లెక్క తీసుకోవడంలో విశ్వాసి మరియు అవిశ్వాసికి మధ్య చూపబడే ఈ భేదాన్ని చూడండి. ఆ రోజు దాని తర్వాత త్రాసులు నెలకొల్పబడతాయి. సూరా ఆరాఫ్ సూరా నెంబర్ 7 వాక్యం నెంబర్ 8లో తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు బరువు తూకం కూడా సత్యమే. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు సూరా అంబియా సూరా నెంబర్ 21 వాక్యం నెంబర్ 47లో, మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాం. కనుక ఎవరు కూడా అణువంత మాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు, మరెవడు అణువంత దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా జిల్జాల్ సూరా నెంబర్ 99 వాక్యం నెంబర్ 7-8లో తెలియజేయడం జరుగుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. 2 వచనాలు అల్లాహ్కు చాలా ఇష్టమైనవి. నాలుకపై తేలికగా పలుకబడతాయి, కానీ త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో త్రాసుపై బరువుగా ఉంటాయి అని వాక్యాలు చెప్పబడటం జరిగింది. దాని తర్వాత కర్మల పత్రాల పంపిణీ జరుగుతుంది. కర్మల పత్రాలు ప్రజలకు ఇవ్వబడతాయి మరియు అవి ఇవ్వబడే పద్ధతిలో భేదం ఉంటుంది. కొందరికి అవి కుడి చేతులలో ఇవ్వబడతాయి మరియు మరికొందరికి అవి ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఖురాన్లోని సూరతుల్ హక్కాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు. సూరా నెంబర్ 69 వాక్యం నెంబర్ 25 నుండి 29 వరకు. ఇక ఎవరి కర్మల చిట్ట అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు, అయ్యో నా కర్మల పత్రం నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది, అయ్యో నా చావే నా వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే ఎంత బాగుండేది, నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదే, నా అధికారం నా నుండి చేజారిపోయింది అని ఆ రోజు బాధపడతాడు. దాని తర్వాత అల్ హౌద్ అంటే ప్రత్యేక సరస్సు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరస్సు. ఇది చాలా విశాలమైంది. ఓ అల్లాహ్, దానిలో నుండి త్రాగేవారిలో మమ్మల్ని కూడా చేర్చుగాక, ఆమీన్. దాని పొడవు మరియు వెడల్పు 1 నెల ప్రయాణానికి సమానమైన దూరంలో ఉంటుంది. దాని నీరు పాల కంటే ఎక్కువ తెల్లగా, తేనె కంటే ఎక్కువ తీయగా మరియు కస్తూరి సువాసన కంటే ఎక్కువ సువాసనతో ఉంటాయి. ఎవరైతే ఈ సరస్సు నుండి తాగుతారో వారికి ఇక ఎన్నడూ దాహం వేయదు. ఈ సరస్సు యొక్క నీరు అల్ కౌసర్ నుండి వస్తుంది. అల్ కౌసర్ అనేది స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడే ఒక నది. దీని యొక్క 2 పాయలు అల్ హౌద్ సరస్సులోనికి వస్తాయి. అల్ హౌద్ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. విశ్వాసులు దాని వద్దకు వస్తుంటారు మరియు దాని నీరు త్రాగుతూ ఉంటారు. తీర్పు దినం నాడు వేడి మరియు అలసట వలన ప్రజలు బాధపడుతూ ఉండే సమయంలో ఈ హౌద్ అంటే ప్రజలు సమావేశపరచబడే చోట ఉంటుంది. అల్లాహ్ అనుమతించిన వారు ఇందులో నుండి తాగుతారు మరియు ఇక ఎన్నడూ కూడా వారికి దాహమంటూ వేయదు. దాని తర్వాత షఫా, విముక్తి, మోక్షం. షఫా 2 రకాలు. మొదటిది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకే మాత్రమే ప్రత్యేకించబడింది. రెండోది మొత్తం ప్రవక్తలు, సిద్దీకులు, షహీదులు మరియు సజ్జనులందరి కొరకు ప్రత్యేకించబడిన సాధారణ షఫా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ప్రత్యేకించబడిన షఫా అష్షఫాతుల్ ఉదమా. అది లెక్క ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. తీర్పు దినం నాడు తమ తలలపై సూర్యుడు 1 మీలు దూరంలో దగ్గరలో ఉండటం, అలా 50 ఏళ్ల నుండి నిలుచుని ఉండటం వలన ప్రజలను అవస్థ, వేదన మరియు బాధలు చుట్టుముట్టి ఉంటాయి. వారిలో కొందరు చెమటలో మునిగి ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వద్ద తీర్పు దినాన్ని ప్రారంభించమని అల్లాహ్ నేర్పే ప్రార్థనతో అర్థిస్తారు. ఆయన అర్థింపును స్వీకరించి అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి దిగుతాడు. ఈ విధమైన సిఫారసును అష్షఫాతుల్ ఉతమా అంటే గొప్ప సిఫారసు అంటారు. ఇంతటి గొప్ప సిఫారసు చేసే హక్కే అల్లాహ్ తెలిపిన క్రింది వచనాలు మనకు తెలియజేయటం జరిగింది. అది అల్ మఖామ్ అల్ మహమూద్. త్వరలోనే నీ ప్రభు నిన్ను మఖామే మహమూద్, ప్రశంసాత్మకమైనటువంటి స్థానానికి చేరుస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా బనీ ఇస్రాయిల్ సూరా నెంబర్ 17 వాక్యం నెంబర్ 79లో తెలియజేయటం జరిగింది. ఆ విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తారు మరియు తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి అల్లాహ్ దిగివస్తాడు మరియు వారిని ఎంతో కాలంగా నిలబడి ఉండిన బాధ నుండి అల్లాహ్ విముక్తి కల్పిస్తాడు.
అందుకనే సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ విషయాన్ని తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే బఖరా సూరా నెంబర్ 255లో ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు అని. తర్వాత పుల్సిరాత్ వంతెన. పుల్సిరాత్ అనేది నరకాగ్నిపై నిర్మించబడిన ఒక వంతెన. తమ కర్మలను అనుసరించి ప్రజలు దానిని దాటుతారు. కొందరు రెప్పపాట కాలంలో చాలా వేగంగా దాటుతారు, కొందరు కాంతి వేగంతో దాటుతారు, మరికొందరు గాలి వేగంతో దాటుతారు. ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఎలాంటి ఆలస్యం చేయలేదో అలాంటి వారు ఈ యొక్క పుల్సిరాత్ను త్వరగా దాటుతారు. మరియు ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఆలస్యం చేస్తారో అలాంటి వారు ఈ సిరాత్ను చాలా నిదానంగా దాటుతారు. కేవలం విశ్వాసులు మాత్రమే పుల్సిరాత్ వంతెనను దాటగలుగుతారు. నరకవాసులు కావటం వలన అవిశ్వాసులు దానిని దాటలేరు. నరకం నుండి కాపాడమని మనం అల్లాహ్ శరణు వేడుకుందాం. దాహంతో బాధపడుతూ వారు నరకంలోనికి చేరుకుంటారు. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశము, స్వర్గవాసులు స్వర్గంలోనికి మరియు నరకవాసులు నరకంలోనికి చేరుకునే అంతిమ దశ ఇక చివరి దశ. దీని గురించి సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే ఆలే ఇమ్రాన్ సూరా నెంబర్ 3 వాక్యం నెంబర్ 131లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. నరకాగ్నికి భయపడండి, అది అవిశ్వాసుల కొరకు తయారు చేయబడింది. ఇక్కడ తయారు చేయబడింది అంటే అర్థం తయారుగా ఉందని అర్థం. అలాగే స్వర్గం గురించి సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఆలే ఇమ్రాన్ సూరా నెంబర్ 133లో ఈ విధంగా తెలియజేయటం జరుగుతుంది. మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు స్వర్గం వైపునకు పరిగెత్తండి. దాని వెడల్పు భూమి ఆకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది. ఇక్కడ తయారు చేయబడిందంటే అర్థం సిద్ధముగా తయారుగా ఉందని. అంతేకాక నరకంలో శిక్ష అనుభవిస్తున్న ఒక స్త్రీని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూస్తారు. ఆమె కట్టడిలో ఉన్న ఒక పిల్లిని తిండి పెట్టకపోవడమే కాక కనీసం భూమి నుండి లభ్యమయ్యే వాటిని కూడా తినకుండా నిర్బంధించడం వలన అది ఆకలితో చనిపోయిందని హదీసుల దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలా అవిశ్వాసులైన అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడం గాని ఏదైనా మార్గం చూపటం గాని చేయడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా నిసా సూరా నెంబర్ 4 వాక్యం నెంబరు 168 నుండి 169 వరకు విషయాల్ని తెలియజేయటం జరుగుతుంది. అక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి నరక మార్గం చూపటం తప్ప వారందరూ ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహకు చాలా సులువు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మనమందరం కూడా ఈ యొక్క అంతిమ దినాన్ని తప్పకుండా విశ్వసించాలి. ఎందుకంటే మనకున్నటువంటి 6 విశ్వాసాలలో ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రసూలిహి వ లఖద ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా అంటే వల్ బాసి బాదల్ మౌత్ అంటే అల్లాహ్ పట్ల, దైవ దూతల పట్ల, దైవ గ్రంథాల పట్ల, దైవ ప్రవక్తల పట్ల, విధిరాత పట్ల, అలాగే మరణాంతర జీవితం పట్ల, ఈ 6 విషయాల పట్ల విశ్వాసం ముఖ్యంగా మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాసాల్లో ఏ విశ్వాసాన్ని మనం వదిలినా మనము ముస్లింలము కాము. కాబట్టి ఇందులో చివరిది అంతిమ దినం. ఈ అంతిమ దినాన్ని మనం తప్పకుండా విశ్వసించాలి. మనం దీనిని ఏ విధంగా విశ్వసించాలో ఈ రోజు మనం తెలుసుకున్నాం. మరి ఆ విధంగా మనం విశ్వసించి ఆ యొక్క కర్మలని, మంచి కర్మలను చేసుకుని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా మన కుడి చేతిలో మంచి కర్మల పత్రాల్ని ఉంచే విధంగా మనం మంచి కర్మలు చేయాలని, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ విధంగా మనందరినీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని, అల్లాహ్ భయంకరమైనటువంటి నరకం నుండి మమ్మల్ని అందరినీ కాపాడాలని నేను అల్లాహ్తో దుఆ చేస్తూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.